అందరికీ నమస్కారం. నేను వీడియో చేయాల్సిన రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. రాజకీయాలపైన, గవర్నెన్స్ పైన, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపైన నేను కూడా మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందిరా అంటే, మేము ఎప్పుడో మొత్తుకున్నాం. అసలు ఇప్పుడున్న బడ్జెట్‌కి, ఉన్న పథకాలు, ఉన్న హామీలే నెరవేర్చడానికి చాలా కష్టాలు పడుతుంటే, దానికి డబల్, ట్రిపుల్ అని చెప్పి అసలు జనాల్ని ఎంత ఏమార్చినారంటే అసలు సరే ఏదో జరిగిపోయింది, అధికారం చేతికొచ్చింది, గెలిచారు, గవర్నమెంట్ ఏర్పడింది, ఓకే ఫైన్. పథకాలు అమలు చేసే విషయంలో డిలే అవుతోంది. ఎందుకు డిలే అవుతుందిరా అంటే డబ్బులు లేవు, అది అందరికీ తెలిసిందే. ఆ పొద్దు జగన్ సార్ కూడా ఇదే మాట అన్నారు. అసలు ఇప్పుడున్న పథకాలు నెరవేర్చడానికి ఇంత ఇంత బడ్జెట్ అవుతుంది, చంద్రబాబు గారు చెప్పిన పథకాలు నెరవేర్చడానికి ఇంత బడ్జెట్ అవుతుందని క్లారిటీగా పీపీటీ వేసి మరి పోస్టర్ వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సరే, కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. పరిస్థితులు ఎట్లయినా సంగతి జరిగిపోయింది. వాట్ హ్యాపెన్. బట్ ఏంట్రా ఆయన అంటే, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సంపద సృష్టిస్తాం, మేము అలా కాదు, మేము ఇలా కాదు, మేము పథకాలు ఇవ్వగలం, మేము సంపద సృష్టించి ఇవ్వగలం అని చెప్పి కొత్త సంపద సృష్టించడం దేవుడెరుకు. ఊరికే జనాల డబ్బులు ఆవిరైపోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఇంకా సంపద ఎక్కడి నుంచి, జనాల దగ్గర నుంచి సంపద సృష్టిస్తామని చెప్పారా అనటో. మరి అసలు ఎక్కడైనా సరే టోల్ విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రాసిందే, టోల్ విషయానికి వస్తే ఏంటి, ఎన్హెచ్ఏ పరిధిలో మనకి టోల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అది పక్కన పెట్టేసి స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వేసే రోడ్లకి వాళ్ళే టోల్ వసూలు చేసుకుంటే అవకాశం కల్పిస్తే అది ఎంత మేరకు అసలు సమంజసంగా ఉంటుంది జనాలకి? ఇప్పుడున్న టోలు గట్లేకనే చాలా అవస్థలు పడతా ఉన్నారు. అట్లాంటిది మరీ స్టేట్ టోల్ అని, కొత్త రోడ్లు స్టేట్ టోల్ అని వేస్తే ఇంకా అడుగు బయట పెట్టాలన్నా, బండి బయట తీయాలన్నా టోల్ కట్టాల్సిందే. ఇంకా ఈ విషయం పక్కన పెడితే, ఎలక్షన్ ప్రచారంలో ఎంత విష ప్రచారం చేశారంటే అసలు ఈ ల్యాండ్ సర్వే విషయం అసలు ఏదో పరమ చెత్తగా జరిగింది, అసలు కరెక్ట్గా జరగలేదు, జగన్ ఆస్తులని లాగేసుకుంటాడు, అది ఇది అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసలు ఎంత దారుణంగా ప్రచారం చేసినారంటే జనాలు కూడా నమ్మేశారు. అట్లాంటిది వాళ్ళే మళ్ళీ రీసర్వే పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అది తప్పు, మరి ఇప్పుడు దాన్ని రీసర్వే పేరుతో మళ్ళీ చేస్తేనేమో ఇది కరెక్ట్ అయిపోద్ది. ఎక్కడ దాకా కరెక్ట్ ఇది? తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్డ్, అది గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. జనాలు ఇవన్నీ ఇస్తారని ఆశపడి ఏదో నమ్మకంతోనో, గెలిపిస్తే జరుగుతాయనో, అంతో ఎంతో ఆర్థికంగా వాళ్ళు కూడా నిలదొక్కుంటారు, అంతో ఎంతో సాయపడుతుందనో ఆశపడి ఓట్లేస్తే పథకాలు అమలు చేయాల్సిన సంగతి దేవుడెరుకు, సంపద సృష్టించడం దేవుడెరుకు, జనాల దగ్గర ఉండే డబ్బు కూడా అయిపోయేలాగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ప్రభుత్వం మరి అది ఎంతవరకు సమంజసమో మరి ఆలోచించుకోవాలి.